మహేష్ రాజమౌళి సినిమాకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో తెలుసా? ఏషియాలో ఇప్పటి వరకు ఏ సినిమాకి పెట్టనంత హైయెస్ట్ బడ్జెట్ ఈ సినిమా మీద పెడుతున్నారు. 1200 కోట్లు. మరి ఇవి రాబట్టుకోవాలి, వందల కాదు వేల కోట్ల కలెక్షన్స్ క్రియేట్ చేయాలి ఈ సినిమాకి అని రాజమౌళి మహేష్ టార్గెట్గా పెట్టుకున్నారు కదా. ఆ టార్గెట్లో అమెరికానే మోస్ట్ క్రూషియల్ పార్ట్. కనీసం 30-40% కలెక్షన్స్ అక్కడి నుంచే రావాలి. ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చేమో ఆ టార్గెట్ని చెడగొట్టేలాగా ఉన్నాడు. మరి దీనికి ఏంటి ఆల్టర్నేటివ్ అంటే బహుశా నిబంధనలు సడలించేలాగా ఒప్పిస్తారో మెప్పిస్తారో, లేదంటే కనుక ఆల్టర్నేటివ్ స్క్రీనింగ్ ఆప్షన్స్ ఏవైనా రాజమౌళి డిరైవ్ చేస్తారో చూడాలి. పైగా మనోళ్ళు వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం మహేష్ సినిమాకి వార్నర్ బ్రదర్స్ని రంగంలోకి దింపారు. అంటే అది కూడా అమెరికన్ ప్రొడక్షన్ హౌసే కాబట్టి ట్రంప్ నిర్ణయం ఇంపాక్ట్ మనోళ్ళ మీద మహేష్ మీద చాలా ఎక్కువగా ఉండబోతోంది అని అనుకోవాలి. పోనీ ట్రంప్ ఎప్పుడు పోతాడు రా నాయన అని వెయిట్ చేద్దామన్నా కానీ ఇప్పట్లో పోడు, 2028 వరకు ఉంటాడు. అంటే ఆ 3 ఏళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేయకుండా ఆపలేరు. మరి ఈ ఆల్టర్నేటివ్స్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా డిరైవ్ చేయగలుగుతారు అనే దాన్ని బట్టి ట్రంప్ దెబ్బ నుంచి మన సినిమా మహేష్ సినిమా ఎంతవరకు తప్పించుకుంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.